హరీష్ రావు సార్ అయితే గట్టిగా నిలదీసుకుంటా మాట్లాడిండులా కాంగ్రెస్ వాళ్ళను. ఎందుకు మాట్లాడిండంటే మీ అందరికీ తెలిసే ఒక ముచ్చట. ఏంటిదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనమైతే వాహనాల్లో ప్రయాణిస్తాం కదా. మరి దాంట్లోనైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని నడుపుకుంటాం. మరి అట్లాంటిది డీజిల్ మీద పెట్రోల్ మీదనైతే భారాలు పెరిగితే ఎట్లా చెప్పుర్రి అని సారు మస్తు కోపం అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని గట్టిగానే నిలదీసి మాట్లాడిండు. ఏమన్నాడంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒకటే నెలలల్లా 5,000 కోట్ల పెట్రోల్ భారాన్ని అయితే జనాల మీద పెంపుకైతే చేసిరు కదా. మరి గిదెక్కడి ముచ్చట చెప్పుర్రి. అయినా రేవంత్ రెడ్డి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసేది ఇడిచిపెట్టి నువ్వు విధించేటి 27% వ్యాట్ ను తగ్గించవచ్చు కదా. గిట్లా తగ్గిస్తే జనాల మీద భారం పడదు కదా. అన్ని ధరలైతే పెంచుతున్నావు కానీ రైతులకు మద్దతు ధర మాత్రం ఎందుకు పెంచవు అని గట్టిగా నిలదీసుకుంటా మాట్లాడిండులా. మరి ఈ ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి.